ఏంటక్క అంత దాహం వేస్తుందా ఏంటి? అది పొగిడింది కదా అని నువ్వంతా చెప్పేస్తావేమో అని పంపించాను. నేను వెళ్ళినట్టే వెళ్ళాను, కానీ వెళ్ళలేదు. నీ దగ్గర చాలా నేర్చుకోవాలక్క. నేర్చుకుందులే గాని నిన్ను నువ్వు కిడ్నాప్ చేసుకున్నావన్న విషయం నువ్వు ప్రెసిడెంట్ అయ్యాక కూడా సరదాకి కూడా ఎక్కడా చెప్పకు. భలే దానివక్క. నేను మరీ ఎంత తెలివి తక్కువదాన్నాక? నేనే సెల్ఫ్ కిడ్నాప్ అయ్యి చామంతి మీదకి తోసేశానని నాకు నేనే డప్పు కొట్టుకుంటానా ఏంటి? వేరేలా తీసుకోకు నిషా. నీ ప్రెసిడెంట్ పోస్ట్ సేఫ్టీ కోసమే నేను ఇదంతా చెప్తున్నాను. ఆ చామంతికి ఆ ప్రెసిడెంట్ పోస్ట్ అనేది అందని ద్రాక్ష అలాగే ఉండాలి. అందుకోలేనంత దూరంలోనే ఉండాలి. మరి దగ్గరవుతుందా అక్క? నన్ను కిడ్నాప్ చేయించిన నేరానికి అది జైల్లో మగ్గుతుందిగా. ఆ దృశ్యం ఎప్పుడెప్పుడు చూస్తానానుంది. ఈ జన్మలో మీరు చూడలేరు, ఈ జన్మలో మీరు చూడలేరు, ఈ జన్మలో మీరు చూడలేరు, ఈ జన్మలో హే, మీరు చూడలేరు. ఏం మాట్లాడుతున్నావు? ప్రపంచం తల్లకిందులైనా నిషా ప్రెసిడెంట్ కాలేదు అంటున్నాను. పద్మా, నువ్వేనా మాట్లాడుతోంది? ఎవరో కళ్ళు తెరిచి చూడండి. నువ్వా చామంతి? నేనే. ఎవిడెన్స్ కి సరిపడా ఫుటేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఏయ్, వీడియో తీసావా? అవును. హే, అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? వీడియో ఎలా తీసావు? దొంగల్ని పట్టుకోవడానికి పోలీసులు ఎలా వస్తారో నేను కూడా ఈ దొంగల్ని పట్టుకోవడానికి కాబోయే ఈ లాయర్ అలానే వచ్చింది. నా నామినేషన్ విత్డ్రా చేయించడానికి ఏకంగా నన్ను జైలుకే పంపించాలని మీరు ఆడిన సెల్ఫ్ కిడ్నాప్ డ్రామా మొత్తం ఈ ఫోన్లో రికార్డ్ అయ్యింది. బ్యూటిషియన్లా వచ్చి మోసం చేస్తావా? మోసం అనే మాట మీరు మాట్లాడొద్దు. మోసాలు చేసేది మీరు, అది మోసమని నిరూపించేది నేను. మీకు నాకు చాలా తేడా ఉంది. చామంతి, మర్యాదగా చెప్తున్నాను, ఆ వీడియో డిలీట్ చేయి. వీడియో తీసింది డిలీట్ చేయడానికి కాదు, వైరల్ చేయడానికి. రమాదేవి గారు పెద్ద కోడలు ఇంకా కాబోయే చిన్న కోడలు కలిసి నన్ను ఎలా ఈ కిడ్నాప్ డ్రామాలో ఇరికించాలనుకున్నారో మొత్తం ప్రెస్ అందరికీ చెప్పి ఈ వీడియో పంపిస్తాను. మీరు నా మీద చేసిన ఈ కుట్రంతా అప్పుడు అందరికీ తెలుస్తుంది. హే చామంతి, నువ్వు అలా చేస్తే నీకింత చేస్తున్న మా ఫ్యామిలీకి ద్రోహం చేసిన దానివి అవుతావు. అవును చామంతి, మా 2 కుటుంబాల పరువు పోతుంది. నువ్వలా చేయటానికి వీల్లేదు. ఊరుకోము, జాగ్రత్త. ఏంటి మీరు ఇంకా బెదిరిస్తున్నారా? అరే, ఇప్పుడు బెదిరించాల్సింది నేను, మీరు కాదు. భయపడాల్సింది నేను కాదు, మీరు.